నమస్తే. హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో ఒక దళిత ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి కడియం శ్రీహరిని చంపేస్తానంటూ తుపాకీతో బెదిరించేటువంటి అంటే తుపాకీ ఇట్లా ఎక్కుపెట్టినట్టుగా సైగలు చేసి ఒక దళిత ఎమ్మెల్యేను అవమానించినటువంటి తీరు పట్ల ప్రభుత్వ పక్షాలంతా కూడా బగ్గుమంటా ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆయనను బర్తరఫ్ చేయాలి, పూర్తిగా ఆయన ఎమ్మెల్యేగా అనర్హుడుగా ప్రకటించాలంటూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఒక పక్కన ప్రజా సంఘాలు కావచ్చు, దళిత సంఘాలంతా కూడా దీనిపైన దుమ్మెత్తిపోస్తున్నటువంటి సందర్భం కనపడతా ఉంది. మాట్లాడదాం ఇదే సంబంధించినటువంటి అంశంపైన. మనతో పాటు ఉషక్క ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అక్క, మీరు చూసే ఉంటారు అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే తోటి ఎమ్మెల్యే అయినటువంటి కడియం శ్రీహరి పైన పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? వ్యాఖ్యలు కానీ ఆయన చేసినటువంటి సైకిల్ కానీ. ఈ రోజున కౌశిక్ రెడ్డి గారిని గారు అని మేము ఎందుకని సంబోధిస్తున్నామంటే, ఆయన ఒక ఎమ్మెల్యే పదవిలో ఉన్నారు కాబట్టి మనం ఎమ్మెల్యే పదవిలో ఉన్నప్పుడు గారు అని మనం ఆయన్ని అనడం కరెక్ట్ కాబట్టి అంటున్నాము. కానీ మనిషి పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు మనిషిగా అయితే. ఎందుకంటే ఈ రోజున మన కడియం శ్రీహరి గారు ఆయన వయసులో పెద్ద. ఫస్ట్ మనం ఎవరన్నా పెద్ద మనుషులు కనిపించామనుకో ఏ విధంగా రిసీవ్ చేసుకుంటాం? వాళ్ళ ముఖం తెలియదు, ఏం తెలియదు. అమ్మ నమస్తే నాయన అంటాం, నమస్తే అమ్మ అంటాం. ఇది మనం నేర్చుకున్న బుద్ధి. ఫస్ట్ మన ఏమంటారు విశిక్షణ జ్ఞానం, మనిషికి విశిక్షణ జ్ఞానం ఉండాలి. అది పక్కన అది అయిపోతే ఇంకొకటి, మన తమిళసాయి గారు ఉన్నారు కదా, గతంలో ఆవిడని కూడా పేపర్లు మడిసి ముడ్డి కింద పెట్టుకో అన్నాడు. ఒక ఆడామెను కూడా చూడుకోకుండా ఇట్లాంటి విశిక్షణ జ్ఞానం లేని వ్యాఖ్యలు మీరు మానుకోండి ఫస్ట్. ఇంకొకటి, మన స్పీకర్ గారి మీద కాగితాలు చించి పోసిండు గతంలో. ఇది కూడా కరెక్ట్ కాదు. ఈటెల రాజేందర్ గారిని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆయన. ఇట్లా పోలీసు ఒక పదవిలో ఉన్న పోలీస్ ఆయన్ని కూడా విశిక్షణ జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. మీ బలుపు ఉంటే మీరు ఇంట్లో పెట్టుకోవాలి. మీరు ప్రజల మనిషి, ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్యల మీద మాట్లాడాలి. ఎందుకంటే ఈ రోజున ప్రజలు వెన్నుకున్నారంటే మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నారు? ఈ రోజున ప్రజలకి మీరు హుజురాబాద్లో ఎంత బడ్జెట్ తీసుకొస్తానని చెప్పారు కదా, 1000 కోట్ల బడ్జెట్ తీసుకొచ్చిర్రు, 1000 రూపాయలైనా తీసుకొచ్చిరా అని అడుగుతున్నా నేను. ఎందుకంటే వాళ్ళ సమస్యల మీద మాట్లాడండి. మిమ్మల్ని ఎమ్మెల్యేగా నియమించుకుని మీకు ఒక కారు, మీకు ఒక గన్మ్యాను, మీకు జీతాలు, ఇవన్నీ ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము కాదా మీరు అనుభవించేది? మీరు సొమ్ములు అనుభవించుతూ, మీరు పదవులు అనుభవిస్తూ మీరు విశిక్షణ జ్ఞానం లేకోకుండా ఒక అసెంబ్లీ అనుకుంటుర్రా? లేకపోతే ఏమన్నా అది ఏమంటారు అడ్డా అనుకుంటున్నారా? ఏం మాట్లాడుతున్నారా అసెంబ్లీలో కూర్చుని? మీరు అసెంబ్లీలో చేసే వ్యాఖ్యలు ఏంటి అసలు? అసెంబ్లీ ఎవరిది? అసెంబ్లీ ప్రజల పక్షాన మాట్లాడే ప్రజలది. మీరు అసెంబ్లీలో కూర్చుని ప్రజలకు ఏం కావాలి, ఏం అవసరం అని మాట్లాడాలి. మీరు అసెంబ్లీలో కూర్చుని ఒక్కొక్కళ్ళు కూడా మా ప్రజలందరికీ సమాధానం చెప్పాల్సిన వేళ ఇది ఈరోజు. ఎందుకంటే మీరు ఏం బడ్జెట్లు రిలీజ్ చేశారు, ఏమేమి రిలీజ్ చేశారు? మిమ్మల్ని చూసి జనాలందరూ కూడా పనులు మానుకుని అన్నీ మానుకుని అసెంబ్లీలో ఏం జరుగుతుందని ప్రతి ఒక్క వాళ్ళు మీ వైపు చూస్తున్నారు. మీరు ఏం జ్ఞానాన్ని ఇస్తున్నారు రేపు పొద్దున్న చదువుకున్న వాళ్ళకి, చదువుతున్న విద్యార్థులకు కానీ, రేపు రాజకీయాలు చేయాలనుకున్న వాళ్ళకి కానీ మీరు ఏమి నేర్పిస్తున్నారు? ఈ రోజున మీరు అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నా నేను, మీరు అసెంబ్లీలో మాట్లాడే వర్షన్ మార్చుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు అసెంబ్లీలో గౌరవించుకోండి, ఒకరికొకరు గౌరవించండి. రావాల్సిన వాటికి ఇవ్వలేని వాటి గురించి మీరు మాట్లాడండి. అంతవరకే మీరు మాట్లాడాల్సింది. మీ ఏమైనా పర్సనల్స్ ఉంటే ఇంట్లో చూసుకోండి. సో ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీ నుంచి చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాబట్టి, సో అక్కడ పక్కనే హరీష్ రావు ఉంటాడు, ఇటు కేటీఆర్ ఉంటాడు. సో ఇప్పటి వరకు కూడా పార్టీ సైతం కూడా ఆయనకు షోకాజ్ నోటీసులో లేకపోతే వార్నింగో, ఒక స్పీకర్ని అవమానించొద్దు, ఒక దళిత ఎమ్మెల్యే అయినటువంటి నీకంటే సీనియర్ అయినటువంటి వ్యక్తిని ఎందుకు అవమానించడం అని చెప్పేసి ఇంతవరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఆయన పైన కనీసం చర్యలు తీసుకోకపోగా ఆయననే వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. దీన్ని ఎట్లా చూడవచ్చు? ఆయన వెంటనే బర్తరఫ్ చేయండి, ఎమ్మెల్యే పదవి నుంచి ఫస్ట్ తీసేయండి. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళని, అది మనిషి పెరగంగానే అహంకారం పెరిగే మనుషులు అవసరం లేదు జనాలకి. ఎందుకంటే మనిషికి మానవత్వ విలువలు చాలా ముఖ్యం. ఆ విలువలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ తీసేయాలి, అంతే. ఇంతకంటే ఎక్కువ మాట్లాడేది లేదు. ఎందుకంటే మీరు ఒక బీజేపీ అనకుండా, బీఆర్ఎస్ అనకుండా, కాంగ్రెస్ అనకుండా ప్రతి ఒక్కరిని మీరు అవమానిస్తూనే ఉన్నారు. మీరు బీఆర్ఎస్ అయితే కాండి, బీఆర్ఎస్ని కూడా జనాలు వెనుకున్నారు, బీఆర్ఎస్ కూడా ప్రభుత్వం మనుషులే అంటారు. కానీ బల్పు మాటలు మానుకోవాలని చెప్పి నేను చెప్తా ఉన్నా. అసెంబ్లీ సమావేశాలు అన్ని రోజులు జరిగినాయి. సో
సో ఈ సమావేశాలను చూసిన తర్వాత మీలాంటి వాళ్ళకు ఏమనిపించింది? సో ముఖ్యంగా ప్రజలకు సమస్యలు, ప్రజా సమస్యలను ఏమైనా చర్చించినట్టుగా కనపడ్డదా? లేకపోయినట్టయితుంటే కేవలం టైమ్ పాస్ కోసం వచ్చినట్టు కనపడ్డదా? ఆడున్నటువంటి ఆ వాతావరణం చూస్తే ఏమనిపించింది? ఒక 2 రోజులైతే స్పూన్లు నోట్లో పెట్టి గేమ్లు ఆడతాం, దానికి టైం వేస్టే. అయ్యేమన్నా ఉంటే తర్వాత ఆడుకోవచ్చు కదా. ఈ అసెంబ్లీ సమావేశాల్లో అవసరమా? అసెంబ్లీ సమావేశాల్లో ఇంకా ఉద్యోగాలు లేవు, నిరుద్యోగులు చాలామంది ఉన్నారు, ఉద్యోగాలు రాలేదు, 6 గ్యారెంటీలు మనకి ఇవ్వలేదు, మన వికలాంగులు కూడా రోడ్డు మీదకి వస్తుంటే వాళ్ళ సమస్యలు కూడా తీర్చలేకపోతున్నారు. 6,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఇచ్చింది, వాళ్ళకి గ్యారెంటీ ఇచ్చిందా ఇప్పటి వరకు? వాళ్ళకి 4%, 5% రిజర్వేషన్లు ఉన్నాయి. వాళ్ళకి సంబంధించిన ఫస్ట్ ఉద్యోగాలు ఇచ్చిందా? అన్ని షెడ్యూల్ కాస్ట్ల కంటే లో క్యాస్ట్ ఏమన్నా ఉందంటే దివ్యాంగులు వాళ్ళని కూడా మీరు పట్టించుకోవాలి. వాళ్ళది కూడా ఒక్క మాట మీరు మాట్లాడలేదు అసెంబ్లీలో. అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా పెట్టుకుని అవన్నీ ఏవైతే మనకి ప్రజలకి అవసరమైనవి ఉన్నాయో 6 గ్యారెంటీలతో పాటు ఇంకేమున్నాయో అవన్నీ ఫస్ట్ మీరు ఫిల్ఫిల్ చేయండి. మీరు అసెంబ్లీని అడ్డాలాగా చేసి ఏదో నువ్వు పెద్ద నేను పెద్ద, నువ్వు గొప్ప నేను గొప్ప ఇట్లాంటివి మాట్లాడుకోవద్దు. ఫస్ట్ ప్రజల సమస్యల మీద మాట్లాడండి, ప్రజలకు కావాల్సినవి ఏమున్నాయో చూడండి. ఇట్లా అహంకారంగా మాట్లాడిన వాళ్ళని వెంటనే తీసేయండి. ఓకే. సో మొత్తానికి ఇది పాడి కౌశిక్ రెడ్డిని ఖచ్చితంగా బర్తరఫ్ చేస్తేనే దళితులకు న్యాయం చేసినటువంటి విధంగా ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా తక్షణమే తనపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ సైతం కూడా ఇప్పటికైనా స్పందించి తనకు షోకాజ్ నోటీసులతో పాటు ఎమ్మెల్యేగా తనకు పనికిరాడు అన్నటువంటి భావనని ఉషాక్ అయితే తెలియజేస్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.